ఇంతవరకు నేను చూపించాను. ఇక మీ టైం. కానీ మీ టైం మీరు ఎంత తొందరగా ఫినిష్ చేస్తారో మీ ఇష్టం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ పని అయిపోయింది. ఫ్లైట్ టికెట్ బుక్ చేసేయి. ఇక లోకం కథ ఆరంభం. హాయ్, నా పేరు మీకు తెలుసు, అందుకే డైరెక్ట్ పాయింట్కి చెప్తున్నా. ఈ ఫోటోలో ఉన్న క్రిమినల్ చాలా డేంజర్. నా 10 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి క్రిమినల్ని ఎక్కడ చూడలేదు. అందుకే మిమ్మల్ని మీ ఇద్దరిని ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇంతవరకు ఏ కేసులో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి. అసలు మీరు ఏజెంట్ అనేది కూడా ఎవరికి తెలీదు. అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. ఈ మిషన్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు. హాయ్ సార్, నా పేరు విజేంద్ర వర్మ. ఈ మిషన్కి మా ఇద్దరిని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఎందుకనేది అప్పుడే చెప్పాను. మళ్ళీ చెప్పే అలవాటు నాకు లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. హాయ్ సార్, నా పేరు అరవింద్. అంతా ఓకే కానీ వాడెవడు, వాడి పేరేంటి? రే, ఏం మాట్లాడుతున్నారా? సూపర్ డౌట్. నీకు ఈ డౌట్ ఎందుకు రాలేదని సిగ్గుపడు. వాడు ఎవడని అడిగావు. వాడి పేరు రాయన్, కానీ వాడుగా పెట్టుకున్న పేరు రోలెక్స్. వాడు పుట్టింది జమ్మూ కాశ్మీర్లో. వాడు పుట్టగానే అమ్మ నాన్న చనిపోయారు. అప్పుడు వాడు ఒక క్రిమినల్ దగ్గర పెరిగాడు. వాడి కళ్ళ ముందే పెంచిన నాన్నని చంపేశారు. అప్పటి నుంచి పోలీసుల మీద పగ పెంచుకున్నాడు. వాడు ఒక చిన్న గ్రామంలో ఉన్నాడు. ఆ గ్రామం పేరు కొలగుంద. వాణ్ణి ఇంకో వారంలో పెట్టుకోవాలి. వాణ్ణి మామూలుగా పెట్టుకోకూడదు.
రే అరవింద్, మనకి ఇద్దరికి వేరే వేరే రూమ్ ఇచ్చారా? ఎందుకు మనకు వేరే వేరే రూమ్ ఇచ్చారు? ఒక రూమ్ ఇవ్వచ్చు కదా. ఇక్కడికి వచ్చింది ఏజెంట్స్గా కాదు, మామూలు మనుషులుగా. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయరా. రూమ్ అడ్రస్ లేదు కదా, ఎలా? వాట్సాప్ మెసేజ్ చేశాడు, అలాగే ఫోటో కూడా షేర్ చేసినాడు. ఓకే ఓకే. ఇదేనా అడ్రస్? అదే అయి ఉంటుంది. అయితే వీడియోనా రోలెక్స్ అంటే? అన్నా, ఈ రూమ్ నాకు నచ్చలేదు, వేరే రూమ్ ఉంటే చూ. అవునా బ్రో? అయితే పక్కన ఇంకా రూమ్ ఉంచుడు. హాయ్ బ్రోస్. మీ వాళ్ళ స్క్వాడే మడ్డ కూర్చుంది కదా, ఏం గేమ్ ఆడతారా మీరు? ఎవరతను? ఆ రూము బాగలేదు, దీంట్లో ఉంటాడు, అడ్జస్ట్ అవుతారా? కొంచెం నాకు పని ఉంది, వెళ్తాను. హాయ్ బ్రో, నా పేరు రవి. హాయ్ బ్రో, నా పేరు విక్రమ్. వాడి పేరు ముత్తు, వాడి పేరు వినయ్. నువ్వు ఈ రూమ్లో ఉండాలంటే మేము ఎక్కడికి వెళ్తాం, మేమేం పని చేస్తాం, నువ్వేం అడగకూడదు. సరే. అయితే ఉండు, లేకపోతే లేదు. సరే. అలా రా దారికి. మనం నలుగురు కలిసి ఊరు చుట్టేసి వెళ్తాం. ఈరోజు ఒక్కరోజు మనం చంపేస్తే మన పని ముగిసిపోతుంది. రే, ఇక్కడికి రెండో తెలిసేసాం, వాళ్ళకి మన మీద లోటు వచ్చేసి ఉంటుంది. రే, మనం ఎవరికైనా దొరికితే మన పని అంతే. రే, మనల్ని పట్టుకోవడానికి 2 ఏజెంట్లు లేరట, వాళ్ళకి దొరకకుండా ఎత్తే చేయాలి, సరేనా? అందుకే కొన్ని రోజులు పక్కన పెట్టేద్దాం. రే, వాడు చెప్పింది నిజమేరా? సరే, అయితే మీరు వెళ్ళండి, నేను వెళ్ళి వాడిని చంపేసి వస్తా. రే, ఏంటి తమాషాలు చేస్తున్నావా? రే, వాడు చెప్పింది విను. ఈ విషయంలో ఎవరు చెప్పినా వినను.
ఒక 3 రోజులు ఓపిక పట్టు. సరే, మీరు చెప్పినట్లు ఈ 3 రోజులు ఓపిక పడతా. తర్వాత మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి వాడిని చంపేసి వస్తా. రూమ్ బాగుందా? ఎస్ సార్, రూమ్ బాగుంది. ఏం పిలిచారు? రోలెక్స్ తప్పించుకున్నాడు, కానీ వాడి మనుషులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని పట్టుకుంటే రోలెక్స్ దొరుకుతాడు. వరుసగా 3 హత్యలు జరిగాయి. దీన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. దీని వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు. ఈ హత్యలు రోలెక్స్ మనుషులే చేశారని మీకు ఎలా తెలుసు? 99% రోలెక్స్ మనుషులే చేసుంటారని నా అనుమానం. నైట్ హత్యలు చేసేది రోలెక్స్ మనుషులు మాత్రమే. నైట్ హత్యలు చేసేది రోలెక్స్ మనుషులని మీకు ఎలా తెలుసు? ఇది కూడా గెట్ చేయకపోతే నువ్వు ఏజెంట్ అలా అయ్యావు. ఓకే సార్, నెక్స్ట్ అదే పని మీద ఉంటా. ఇంకో 3 రోజుల్లో వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకుంటా. వాళ్ళని ఎంత తొందరగా పట్టుకుంటే అంత తొందరగా మనకు ప్రమోషన్ వస్తుంది.